నెత్తి పెట్టి మొక్కాలి ముసలు పెట్టాలి అట్లా తథేవ లగ్నం తారాబలం చంద్రాబలం సమస్తబలం పూర్ణితాబలం సుజలస్థానే శృంగార అది కలుపుతాం తర్వాత మీరు బ్రదర్ మ్యాక్సిమం 90% అయితే నేను చక్కగా ఇంటికే పోతా. ఫస్ట్ అది ఏమన్నా కానీ అది కేసు కానీ 1.25 లక్ష పంచది కానీ ప్రాణాల మీదికి రాని నేనైతే ఫస్ట్ ప్రిఫర్ చేసి మా ఇంటికే పోతా. రే ఆడదాని ఎప్పుడు షాపింగ్కి వెళ్ళకుంటారా పొద్దున్న ఎవడు వెళ్ళాడు చెప్తా. పక్కకు వచ్చి వీడియో తీస్తున్నా దింపి చెమటలు వస్తాయి అన్నీ ఆ కుదిరేద్దాం మా కాయిదాలు దింపుకుంటా బట్టలు చెక్ చేస్తా. కర్మరా బాబు ఏంది నీ ఏడ్స్ అయిపోయిందంటే నీకు ఎట్లా అనిపిస్తుంది మనం లేచిపోతున్నందుకు? అంటే ఇప్పుడు బాధ దేనికి హ్యాపీ దేనికి? తారాబలం చంద్రాబలం సమస్తబలం పూర్వితాబలం సుజలాస్త ఈ చెంపు పెడతాను మీరు చేసే అమ్మ మీద కొద్దిగా టచ్చి నిజంగా చెప్తున్నా పెళ్లి చేసుకొని అది చూపెట్టి ఆ వీడియో చూపెట్టున్నా అంతే అంతే అంతే. అయితే పూర్తిగానండి ఈయన మా బావ ఈయన మా బావనే ఈయన మా అన్న అన్నట్టు. సో మా బావాలు ఇద్దరు బెట్టి కట్టిరు. నా లైఫ్ లో పెద్ద డిసిషన్ తీసుకొని పోతున్నా సడన్ గా, అది కూడా సడన్ సర్ప్రైజ్, మా పిల్లకి కూడా తెలియదు. సో ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా ముంబై, టికెట్ ఇప్పుడే బుక్ చేసుకున్నా. మా పిల్లని ఎత్తుకొచ్చి చూపిస్తా. ఈరోజు వచ్చేసి 3 తారీఖు, 5 తారీఖు ఆ పిల్లని ఎత్తుకొని వస్తా, 6వ తారీఖు పెళ్లి చేసుకుంటాము. బా ఇదే మాట నాకు రేపు పొద్దున బావా, రేపు పొద్దున కాకుండా ఎల్లుండి పొద్దున కదా లైవ్ లో వీడియో అప్లోడ్ చేస్తా. చెయ్యి నేను తీసుకొచ్చి బావా నేను తీసుకొస్తున్నా, బస్సులో తీసుకొస్తున్నా అని చెప్పు నాకు చాలు. చూడండి మా బావాలు ఇద్దరు ఒకటే అయ్యారు, నన్ను ఒకటి చేసిర్రు. ఇప్పుడు కదా ఎప్పుడైనా చెప్తా నేను అన్న కూడా ఒకటే. ఇప్పుడు ఇదే వీడియోని నేను అప్లోడ్ చేస్తాను. కాల్ కట్టేటప్పుడు ఇదే వీడియో అప్లోడ్ చేస్తా. ఇంకోటి ఒకవేళ ఓకే యాక్చువల్లీ బస్ ఎక్కేటప్పుడు నేను వీడియో తీద్దాం అనుకున్నాను. అయితే బావ వాళ్ళు ఉండడం వల్ల తీయలేకపోయినాను కరెక్ట్గా. ఎందుకంటే సడన్గా నేను వచ్చేసిన మాట్లాడుతున్నప్పుడే బస్సు కూడా వచ్చేసింది. సో ఇప్పుడైతే నేను బస్సులో అయితే పడుకున్నాను. బస్సు వ్యూ అనేది నేను ఇంకా చూపించలేదు మీకు. నేను ఎక్కడ స్టాప్ వచ్చింది అనుకో మొత్తం బస్సు వ్యూ ప్లస్ నా సీట్ ఇక్కడ ఉందనేది నేను ప్రాపర్గా చూపిస్తాను. ఇప్పుడైతే బస్సు అయితే మూవ్ ఆన్ అవుతుంది. ఎక్కడ ఆగినప్పుడు నేను క్లియర్గా వీడియో నేను రికార్డ్ చేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ సదాశివపేట టు ముంబై నేను ట్రావెల్ చేస్తున్నాను అన్నట్టు. రేపు నేను ఎగ్జాక్ట్లీ దిగిన తర్వాత ఏంది అనేది ప్లాన్, అసలు నేనైతే ప్లాన్ ఏం ఎగ్జిక్యూట్ చేయలేదు. అసలు నేను ఏం ప్లాన్ ఆలోచించలేదు. తీసుకొద్దామని పోతున్నా, వెళ్ళిపోతున్నా అంతే. అదైతే ఫిక్స్, తీసుకొచ్చేస్తా. మా బావాళ్ళు నన్ను మూపిస్తా. ఇదైతే పక్క. నాకు దర్శనం కూడా ఆలోచన పిల్లలు తీసుకురావాలని. అయితే బావాళ్ళు ఏదో మాట్లాడాలి వాళ్ళు అన్నారు. ఆల్రెడీ నేను అలాగ ముందే టికెట్ బుక్ చేసిన, కానీ వాళ్ళ ముంగట అట్లా అన్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. వాళ్ళైతే మీరు రాదన్నారు అనిపిస్తాను. నేను అంటున్నా ఎట్లా ఎడుతుంటట్లేదు అది. కానీ ఇది నా లైఫ్లోనే పెద్ద డిసిజన్. నాకు ఇది చాలా పెద్ద డిసిజన్. 2 డేస్లో పెళ్ళి అంటే అది ఆశమాష కాదు. సో చూద్దాం ఎలా అవుతుందో. హలో, ఇప్పుడైతే నేను కోహినూర్ దాబా అని ఉంటుంది. సో జైరాబాద్ దాటిన తర్వాతనో జైరాబాద్ దగ్గరనో ఎగ్జాక్ట్లీ మనకైతే ఐడియా లేదు. సో కోహినూర్ దాబాకు కూడా మన బస్సు ఆపింది. సో ఇది కనిపించేదే మన బస్సు. దాంట్లో కానీ ఇప్పుడు నేను దిగిన కొద్దిగా లాంగ్ వ్యూ కోసము దాబా ఎలా ఉంటుందో చూపించడానికి. కానీ ఎక్కడ ఆపుతుంది అయితే హైదరాబాద్ నుంచి ముంబై పోయే బస్సులు మ్యాక్సిమం ఇక్కడనే ఆపుతాయి. సో ఈ టైంకి ఆపేసాయి. దీనికన్నా ముందు టైం కూడా ఇంకా పక్కకు వేరే బస్సులు కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఇక్కడ ఆపుతాయి. ఇంకా కొన్ని బస్సులు కొద్దిగా ముంగటెళ్ళి ఆపుతాయి. కానీ అక్కడ అంతా బాగుండదు. అక్కడ రేటింగ్ అయితే నేను ఇయ్యను. ఇక్కడ కనీసం మన 4.0 రేటింగ్ ఇవ్వగలుగుతా. అటు సైడ్ కొద్దిగా ముంగటికి వెళ్తే మాత్రము 3.2 అట్లా రేటింగ్ ఇవ్వగలుగుతా. ఇంకా వేరే బస్సులు కూడా వస్తున్నాయి చూడండి. సో ఇక్కడైతే కొద్దిగా రష్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఫుడ్ బాగుంటుంది. టేస్ట్ అనేది తెలంగాణ టేస్ట్ అనేది మన నాలుకకు అది తలుగుతుంది అన్నట్టు. కొద్దిగా మన కారం ఉంటుంది కదా, అది తలుగుతుంది. ఇప్పుడు నేను నా బస్ కాడికి వెళ్ళి నా బస్ వ్యూ చూపిస్తాను. నేనైతే ఇక్కడ తినడానికి ఆపిర్రు, ఒక 1/2 అవర్ ఆపుతారు. నేనైతే ఇప్పుడు తిన్ను, ఎందుకంటే ఆల్రెడీ నేను తినేశాను. సో బావ వాళ్ళు ఎవరు కదా, సో వాళ్ళతో నేను తినేశాను అన్నట్టు. నాకు కడుపు కూడా ఫుల్ టైట్గా ఉంది. నేను
హాఫ్ అన్ అవర్ అయింది, హాఫ్ అన్ అవర్లో ఆపేసిండు. బస్సు మస్తు స్పీడ్ కొడుతుండు, మనకి లేట్ అయినట్టుంది. సో నేను బస్సు వ్యూ చూపిస్తాను, ప్లస్ అట్లనే ఫస్ట్ అయితే అంతా కోహినూర్ దాబా వ్యూ కూడా చూపిస్తాను, వ్యూ పాయింట్ ఎట్లా ఉంటాయి అనేది. అక్కడ ఫుడ్ రేట్ అవి అడుగుతుంటే కానీ మనం తినేది అడిగితే బాగోదు. సో నేను తినట్లేదు కాబట్టి నేను అడగను, జస్ట్ వ్యూ చూపిస్తాను ఏదైతే దాబా కోహినూర్ దాబాది. నా బస్ వ్యూ ప్లస్ నేనున్న సీటు నేను అదైతే చూపిస్తాను. నేను వచ్చిన బస్ పేరు వచ్చేసి స్మార్ట్ బస్ ఉంది. ఓకే, స్మార్ట్ బస్సే, ఇంటర్ స్మార్ట్ బస్ ఉంది, ఇంటర్ సిటీ స్మార్ట్ బస్ అని ఉంది. చూసాను చూడండి, అన్ని లైన్గా బస్సులు నిలబడ్డాయి కదా, ఇటు చూడండి ఇవన్నీ లైన్గా అక్కడ వెళ్ళే బస్సులు. అది కూడా అది ఇంటర్ సిటీ స్మార్ట్ బస్ అది కూడా. సో మనమైతే ఇది మన బస్సు దాబా అయితే ముంగట్టు ఉంది అన్నట్టు. బ్యాక్ వ్యూ అంత బాగాలేదు కానీ బస్ వ్యూ లోపలైతే బాగుంది. అలా సీటు క్వాలిటీ కూడా బాగానే ఉంది, మంచి కంఫర్ట్గా ఉంది. ఇంకోటి నీట్గా పెట్టిర్రు బస్ని అయితే, చాలా నీట్గా పెట్టిర్రు. ఫస్ట్ అయితే దాబాను చూపించిన తర్వాత బస్ లోపల చూపిస్తా. ఇదైతే దాబా, కోహినూర్ దాబా. ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి అయితే మన బిస్కెట్లు, కుర్కురేలు, చాక్లెట్స్ కానీ ఇంకా ఏమన్నా దుకాణాల షాప్ కొంటాం కదా, అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ కొనాల్సినాను. థమ్స్అప్లు గిమ్సప్లు. ఇక్కడ వచ్చేసి కౌంటర్ కార్డ్ అయితే చాయ్ ఇస్తారు. ఎవరైనా ఫుడ్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటే ఇంట్లోకి ఫుడ్ కట్టుకొచ్చుకుంటారు కదా, తినొచ్చు. వాళ్ళేం ఇటు బయట కూర్చొని తింటారు అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి లోపల కూర్చోవచ్చు, బయట కూర్చోవచ్చు ఫుడ్ తెచ్చుకున్న వాళ్ళు. అక్కడిక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. కానీ లోపల మ్యాక్సిమం ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసిన వాళ్ళు లోపల కూర్చుంటారు మ్యాక్సిమం. ఇక ఇంటికి తెచ్చుకున్న వాళ్ళు అయితే ఇక్కడ కూర్చుంటారు. ఇది ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది. ఒకటిసారి ఒక 15 బస్సులు పట్టేటంతా. ఇటు చూడండి, ఇవన్నీ ముంబై వెళ్ళే బస్సులే, ప్రతిదీ ముంబై వెళ్ళే బస్సు ఇక్కడ నుంచి అయితే. ఏదైతే మన బస్సు ఇది, ఇప్పుడు నేను ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను బస్ వ్యూ ఎలా ఉందనేది. నా సీటు ఇటు చూడండి, పాప తగ్గింది. అయితే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో ఎవడైతే క్లీనర్ ఉంటాడో వాడు పడుకుంటాడు అన్నట్టు. డ్రైవర్ అక్కడ ఉండగా క్లీనర్కి ప్లేస్ అన్నట్టు. ఎందుకంటే లోపల ప్లేస్ ఉండదు వాడికి. ఏదైతే బస్ వ్యూ, ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నట్టున్నాయి. ఇవి బస్లో, ప్రతి బస్సులో అయితే వాష్రూమ్స్ అయితే ఉండవు, ఇక్కడైతే వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడేమో ఏ క్లీన్ టాయిలెట్స్ మేక్ ఎవ్రీవన్ హ్యాపీ అది సోది పెట్టిండు, పిచ్చి పెట్టేసాడు. అది మనకు సంబంధం లేదు, మనంతా క్లీన్ ఉంచాం. కానీ చూడండి, సీట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇది నా సీట్ కాదు, మంచి గ్రీన్ క్లాత్తోని బాగుంది. క్లాత్ కూడా నీట్గా, స్మెల్ కానీ అలాంటివి అయితే ఏం లేవు బస్సులో. నా సీట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా 3UC 3UB అంటే UB అనేది అప్పర్, LB అనేది లోవర్ అన్నట్టు. ఇప్పుడు నా సీట్ వచ్చేసి చూస్తారు కదా, నా సీట్ వచ్చేసి 5LC అంటే లోవర్ అన్నట్టు. ఇది నా సీట్ అన్నమాట. ఇది నాకు ఇక్కడ పరదాలు ఇచ్చేసారు, ఇక్కడ డబల్ సీటు. కానీ ఈ పరదాలు ఉన్నాయి అన్నట్టు, మనకు లోపల కూడా పరదాలు ఉన్నాయి, బయట కూడా పరదాలు ఉన్నాయి. సో ఇది లోపల పరదాలు అన్నట్టు. అక్కడ అయితే నా లగేజ్ ఉంది, అది చిన్న లగేజ్, 2 జతలు బట్టలు పెట్టుకుని అంతకుమించి ఏం పెట్టుకోలేదు. ఇదైతే ప్లేసు బస్సు అయితే. ఇది నా బస్ వ్యూ. సో ఇప్పుడైతే నేను పడుకుంటా. అయితే పిల్లలు లేపుకెళ్ళడానికి పోతున్నా. అంటే ఎప్పుడో అనుకున్నది, ఇప్పటిది కాదు, అది ఇప్పటి విషయం కాదు. ఎప్పుడు చాలా సంవత్సరాలు లవ్ మాది, చాలా అంటే చాలా రోజులు అవుతుంది. సో నేను వెళ్తున్నా కానీ ఏమేమి తీసుకెళ్తున్నా అంటే, జస్ట్ ఇప్పుడు నేను వేసుకున్న బట్టలు, బ్లాక్ ప్యాంట్, షర్ట్, ఇంతే. ఇంకా ఒక 2 జతల బట్టలు తీసుకెళ్తున్నా, అంతకుమించి అయితే ఇంకేమైతే తీసుకెళ్ళట్లేదు. కానీ అవసరం పడతాయని అది కూడా తీసుకెళ్తున్నా. మ్యాక్సిమం నేను ఎక్కడ పోను బ్రదర్, మ్యాక్సిమం 90% అయితే నేను చక్కగా ఇంటికే పోతా. ఫస్ట్ అది ఏమన్నా కానీ, అది కేసు కానీ, 1.25 లక్ష పంచది కానీ, ప్రాణాల మీదికి రాని, నేనైతే ఫస్ట్ ప్రిఫర్ చేసి మా ఇంటికే పోతా. కానీ ఒకవేళ మీకు తిరిగే ఇష్టం ఉంటే మాత్రం బయటికి అయితే తీసుకుపోతా. కానీ నాకు ఎక్కడైతే తిరగలే ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే పుగులేందుకు, యాక్చువల్లీ ఆమె మేజరే, నేను మేజరే. సో తనకైతే 20 ఇయర్స్ ఉన్నాయి, నాకైతే 21 ఇయర్స్ ఉన్నాయి ఆధార్ కార్డ్ ప్రకారం. యాక్చువల్లీ ఆమెకు వచ్చేసి అయితే 22 ఇయర్స్. సో
సారీ నాకు 22 ఇయర్స్, ఆమెకు 20 ఇయర్స్. సో ఎక్కడెళ్ళినా నడుస్తుంది, పోలీస్ స్టేషన్లో వెళ్ళినా మేము వెళ్ళొచ్చు. నేను కోర్టులో కూడా మాట్లాడినా, రిజిస్టర్ మ్యారేజ్లో వెళ్ళి మాట్లాడిన నుంచి ప్రాసెస్ ఏందన్నది నేను అడిగిన. రిజిస్టర్ మ్యారేజ్ అనుకుంటే నేనేమనుకున్నా అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా నేను ఊహించుకున్నది, చాలామంది అదే ఊహించుకుంటారు. రిజిస్టర్ మ్యారేజ్ అని అంటే డైరెక్ట్ పోగానే ఆడెవరు పెళ్ళి చేసి ఇయ్యరు. రిజిస్టర్ మ్యారేజ్ అనేది వాస్తవానికి ఏంటంటే మనం పెళ్ళి చేసుకున్న తర్వాత వాళ్ళు మనము అక్కడికి రమ్మంటారు. ఒక 3 సాక్షులు కావాలి, 2 పిల్లగాని 2 కాపీ సైజ్ ఫొటోస్ కావాలి, ఇంతవి వాళ్ళ ఆధార్ కార్డు లేదా బర్త్ ఆఫ్ సర్టిఫికేట్స్ లేదా 10th ఇవి కావాలన్నట్టు. ఎందుకంటే డేట్స్ ఆధార్ కార్డులో చేంజ్ చేయొచ్చు, 10th ఒకటి మీద చేంజ్ చేయలేం కదా ఆఫ్టర్ 10th తర్వాత. సో సేమ్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి వాళ్ళు అడుగుతారని. అది ఇచ్చిన తర్వాత కూడా ఇంకో పశ్చాత్తం ఉంది భయ్య. ఆధార్ కార్డ్ సారీ మన ఏదైతే ఫొటోస్ ఉన్నాయో 2 కాపీ ఫొటోస్ అన్నామా, ఈయన వచ్చింది పెద్ద ట్విస్ట్. నాకు అది తర్వాత తెలిసింది అడిగినప్పుడు. ఇప్పుడు నాది వికారాబాద్లో నాది మా పిల్లదో ఫోటో ఇస్తారు. ఇంకో కాపీ ఉంది కదా, దాన్ని సిద్దిపేట పంపుతారు. అంటే మా పిల్లలు సిద్దిపేట అన్నట్టు సిద్దిపేట పంపి అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో మా 2 ఫోటోలు, ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్లో మా 2 ఫొటోస్ ఉంటాయి. దీన్ని 35 days ఎవరైతే అబ్జెక్షన్ అయితే చెయ్యరో వీళ్ళకు, అంటే ఎవరైనా అబ్జెక్షన్ చేయొద్దు అన్నట్టు, వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి ఇలా మ్యారేజ్కి అర్హులు గారు అని ఇలాంటి ఏదైనా అబ్జెక్షన్ చేస్తే మనకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయరంట. సో మ్యారేజ్ సర్టిఫికేట్ ఎందుకంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి కదా, ఉండడం వల్ల ఒకటి ఇప్పుడు మన గవర్నమెంట్ స్కీమ్ ఇస్తున్నప్పుడు పొందాలి ఖచ్చితంగా. ఎందుకంటే గవర్నమెంట్కి మనం పన్నులు పెడుతున్నాం, ప్రతి దాంట్లో అయినా సరే ప్రతి దాంట్లో పన్నులు ఉన్నాయి కాబట్టి మన నుంచి పోయే పైసానే మనకు పెడుతున్నాం. మన తెలంగాణలో 2.3 lakhs 2,30,000 2.5 lakhs 2,50,000 ఏమో మేబీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి ఉంది. సో మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, నేను ఎస్సీ, మా పిల్ల వచ్చేసి బీసీలో సిద్దిపేట సైడ్ వాళ్ళనేమో పూసోళ్ళు అంటారు. మన ఏరియా సైడ్ ఇక్కడ వికారాబాద్ సర్కిల్ ఇక్కడ సైడ్ ఏమో సాలోళ్ళ కిందికి వస్తారు అన్నట్టు అనుకుంటున్నా. అంత క్లియర్ అయితే తెలియదు, ఎందుకంటే గాజులు పెడతారు. మా ఏరియా సైడ్ అయితే గాజులు సాలోళ్ళు పెడతారు, అటు సైడ్ ఏమో పూసోళ్ళు పెడతారు అన్నట్టు. ఇదే అయితే ఇప్పుడైతే నేను మార్నింగ్ ఒక 9 to 10 కల్లా అయితే నేను దిగిన తర్వాత మా పిల్ల ఎక్కడెక్కడ తీసుకెళ్తా నాకు కూడా తెలియదు. ఆమెతో ఫస్ట్ షాపింగ్ చేస్తానని ఉంటానది, ఏం కొంటో దానికి ఎరగా దేవునికి ఎరగా. నన్ను బట్టలు కొనమన్నది, నాకు అంత కూడా ఒప్పుకోలేదు. ఇదే డ్రెస్ మీద కట్టమని తాళి కట్టేస్తాను. నాకు అంత పెద్ద హోప్స్ లేవు, ఎందుకంటే నేను ఫోటోగ్రాఫర్ని. నాకు పెళ్ళిళ్ళు చూస్తుంటే ఏదో అంతే అనిపిస్తుంది, కానీ పెళ్ళి ఇట్లాంటి ఆలోచనలు అయితే నాకు లేవు, అట్లాంటి నేను పెట్టుకోలేదు. కానీ మా పిల్లకి జర కోరికలు ఎక్కువ ఉన్నాయి పెళ్ళి మీద. సో తనకి ఇష్టం అన్నట్టయితే మ్యాక్సిమం నేనైతే అట్లనే చేసుకుంటా. నా ఇష్టపూర్వకంగా పెళ్ళి ఇట్లే చేసుకుందామన్న ఉద్దేశం అయితే నాకు లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే. నా పెళ్ళి ఎట్లా కూడా అట్లా. ఇంకొకటి, నేను ఎప్పుడు ఎక్కడ వెళ్తానైతే నాకు కూడా తెలియదు. నేను మ్యాక్సిమం ఇంటికి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తాను లేచిపోయిన తర్వాత. కానీ ఎక్కడ వెళ్తాను అనేది అది దేవుని చిత్తం మీద, ఎక్కడన్నా పోతా ఏంది అనేది ఆయన ఉద్దేశము. పోనీకైతే లేపుకొస్తున్నాను. సో ఈ టాటూ కనిపిస్తుంది కదా, ఇప్పటిదాకైతే రివిజన్ చేయలేదు టాటూ గురించి. ఇప్పుడు ఇది ఆమె పేరే, దాదాపు ఒక 3-4 సంవత్సరాలు అవుతుంది పొడిపించుకొని కూడా. బాగుంది కదా. సరే గైస్, నాకైతే ఇప్పుడు నిద్ర వస్తుంది. నేను మార్నింగ్ లేచి మళ్ళీ వీడియోని నేను కంటిన్యూ చేస్తాను ముంబైలో దిగిన తర్వాత. అప్పటి వరకైతే సీ యూ, గుడ్ నైట్. ఇప్పుడే లేచినాను. ఎక్కడున్నా ముంబైలో అయితే ఉన్నా, ఎక్కడున్నా అనేది తెలీదు. మేబీ ఇంకొక 1 hour, ½ hour లేదా అంటే 2 hours లోపల అయితే నేను ఎక్కడైతే ప్లేస్ రీచ్ అవ్వాలనుకుంటున్నానో అక్కడ ప్లేస్కి రీచ్ అయిపోతా. ఈ బస్సులు కూడా ఎగ్జాక్ట్లీ అదే ప్లేస్కి వెళ్ళిపోతాయి అన్నట్టు. అక్కడ నుంచి ఒక 1 kilometer పడుతుంది, నాకు ఎక్కువ దూరం పట్టదు మా పిల్ల దగ్గరికి వెళ్ళడానికి. ఈ బస్సులన్నీ అక్కడనే పార్కింగ్ చేస్తారు అన్నట్టు అంటే. సో నేను మీకు అంతా చూపిస్తాను. ఇక బ్యాక్ చూడండి, అయితే ముంబై మొత్తం అంతా ముంబైలోనే ఉన్నాము. బస్ అయిందని నేను నిద్రలకని లేచి దిగిన. నేనేమో ముంబై రీచ్ అయినాం అనుకున్నాము. సో
కొడుకులు చాలా లేట్ చేసి ఇప్పటికల్లా ముంబై నుంచి అలా, కానీ ఇప్పటికి మేము పూణేలోనే ఉన్నాము. ఒక రెస్టారెంట్ కూడా డాబాలో ఆగినాము. వేస్ట్ ఇంత దాదాపుగా 4-5 గంటలు డిలే చేసారు. ఇప్పటికల్లా మొత్తం రీచ్ కావాలి, ఎక్కడైతే ప్లేస్ అనుకున్నానో ఆ ప్లేస్కి రీచ్ కావాలి. కానీ ఇక్కడ నుంచి ఇంకా 3-4 అవర్స్ పడుతుంది అంట ఈ టైంకి. బస్సులో అయితే చిరాకు వస్తుంది అసలు. ఆడు లేట్ చేసినందుకు మరీ నాకు నెత్తి ఖరాబ్ అవుతుంది. కానీ ఇక్కడ నేను ఇప్పుడు వీడియో ఎందుకు ఆన్ చేసినానంటే, నేను మీకు ఫస్ట్ నుంచి ఒక వ్యూ చూపిస్తాను. సూపర్ ఉంటుంది అసలు. లోన్ వాల్ వ్యూ అన్నట్టు అంతా మొత్తం లోన్ వాల్ ఏరియా. చాలా పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి. ఘాటన్ ఏరియా ఇట్లా అంటే ఘాటన్ ఏరియా ఉంటుంది. ఒకసారి మీరు సర్చ్ చేసి చూడండి. అసలు ఎట్లుంటుందంటే అది మొత్తం గుట్టాలకి ఉంటుంది అన్నమాట. దానికి చాలా రిస్క్ ఏరియా. కిందికి లోపలికి ఒక 2-3 కిలోమీటర్ల లోతు ఉంటుంది. అట్లా తిరుగుడు ఇట్లా మొత్తం ప్రాబ్లం ఉండడం చాలా డేంజర్. బైక్ స్లిప్ అయ్యి ఎక్కడైనా అనుకో టికెట్ కట్ చేసుకున్నట్టు పైకి. సో ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే కొద్దిగా మంచిగా కనిపిస్తుంది. ఆ గుట్టల మీద వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది గుట్టల మీద చూపిస్తున్నాం. బ్యాక్ చూడండి, మొత్తం బ్లర్ కనిపిస్తుంది. అసలు ఏం క్లియర్ అయితే కనిపిస్తలేదు. చూద్దామంటే గుట్టల మీద వచ్చిన అసలు వ్యూ చూపిస్తాను చెప్పినంటే కదా. సో అక్కడ ఏం దిగా లేకుండా వ్యూ అయితే అంటే మొత్తం ఎండింగ్ నేను ఎదురెళ్ళకి వెళ్ళి వచ్చిన. స్టార్టింగ్ ఇంకా బాగుంటుంది వ్యూ పాయింట్ అనేది. అన్ని గుట్టల మధ్యలోకి తిరిగి వస్తారు అన్నట్టు. వ్యూస్ ఉన్నాయి. రైట్ సైడ్ ఉంది కదా అదంతా వ్యూ. ఎవరు లేట్ చేశారు? ఇక్కడ ఈ వ్యూ పాయింట్ ఉంది కదా, ఇక్కడ రైట్ సైడ్ చూడండి మొత్తము. ఇది వ్యూ. మొన్న టాటా సఫారీ కారు మీద వచ్చి రాయి పడ్డది అన్నట్టు ఇదే రూట్లో. దీన్ని ఘాట్ ఏరియా అంటారు. దానికి ఒక రోజు ముందే వచ్చి నుండి నేను సఫారీ మీద రాయి బండి ఉండేనా ఘాట్లా. ఆ రోజు ఒక రోజు ముందు వచ్చి నుండి నేను. ఇది బాగా నవ్వుతుంటుంది. నాకు ఈ ఏరియాలో ఒకటి బాగా బుగ్గులు ఏమవుతుందంటే ఇదే ఇవిగా పోతలేవా? అరే అరే ఇప్పుడు ఇది స్పీడ్ పోదన్నట్టు. ఇప్పుడు వచ్చేది అయితే మనకు టనల్. అది టనల్ బాగా దూరం ఉందా కొంచెం ఉంది? అది ఇది కండల టనల్ అని ఉంది దాని పేరు వచ్చేసి. అసలు డ్రోన్ ఎగిరేయాలి ఇటువంటి ప్లేసాల కిందికి మస్తు ఉంటుంది. టనల్ చూడండి. వావ్, టనల్ బయటికి వెళ్ళిపోతుంది. మొత్తం చిన్న సిటీ ఉంది దాదాపు ఒక 1 కిలోమీటర్ లోతులో. చాలా లేట్ అయిందంటే చూడనా ఏంది ఇదంతా ఇంతగానో ఆనా. మరి అమ్మ ఏం చేస్తారు ఆ కొడుకులు అసలు. 5 minutesలో నా స్టాప్ వస్తుంది. 5 minutesలో బస్ నేను దిగిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియోని. మనం రిలయన్స్ మాల్ వెళ్తున్నాం ఇప్పుడు. సో బస్ అయితే దిగేసినాం చూడండి. బస్ అయితే అక్కడ ఉంది. రిలయన్స్ మాల్ అన్నాం అన్నట్టు. రిలయన్స్ మాల్ కాడికి వెళ్తే మా పిల్లలు ఇంటి సైడ్ అన్నట్టు ఏరియా. సో అక్కడ వరకు వెళ్తున్నాం. ఇప్పుడైతే రిక్షాలో కూర్చుంటున్నాను. నా ఫోన్లో మెయిన్గా ఛార్జింగ్ లేదు. సో నేను ఆఫ్ చేసేస్తున్నా. అయితే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టుకుంటే మీరు ఛార్జింగ్ 40% నిండింది. సో అట్లా మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఏమైనా వెళ్ళిపోతున్నాం కదా షాపింగ్ చేద్దాం అంటున్నాను అన్నట్టు. అంటే నేనైతే పైసలు పెట్టా ఎట్లయినా. ఆమెను కొనుక్కుంటుంది ఆమె పైసలతో. ఇప్పుడైతే మేము బొరివెల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాం. టికెట్స్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి అంధేరి వెళ్ళాలి. అంధేరి నుంచి వచ్చేసి ఒక 5 to 10 minutes. ఇప్పుడు ట్రైన్ అయితే ఆగింది. ట్రైన్ మూవ్ ఆన్ కాగానే మనకు 10 minutesలో రీచ్ అయిపోతాం. రే ఆడదాని ఇప్పుడు షాపింగ్కి వెళ్ళకుంటారా? బుద్ధునుడు ఎవడు వెళ్ళాడు చెప్తారా?
పక్కకు వచ్చి వీడియో తీస్తున్నా. తింపి చెమటలు వస్తాయి అన్ని. ఆ కుదిరితే మా కాగితాలు దింపుకుంటా బట్టలు చెక్ చేస్తా. కర్మరా బాబు. ఏమైంది, ఏం నచ్చతలేవా అది? నాకు నీ ఇష్టమే, నా ఇష్టం ఇక కదా. సూపర్ ఉంది, బాగుంది, బాగుంది, సీరియస్ బాగుంది. నీలాగా అది కూడా బాగుంది. చూడు ఇంకేమైనా చూడు, ఈడు బూట్లు ఉన్నాయి, ఆ ముంగట ఉన్నాయి, ఇంకా బొచ్చాడు. ఇది మొత్తం మార్కెట్ అన్నట్టు. జర్ర అయితే ఇంకా మంచి మంచి అందాలు ఉంటారు అన్నట్టు. నేను పెళ్లి చేసుకుంటున్నా కాబట్టి ఒక్కటే దాన్ని చూడాలి. ఇక నా బాధ చెప్పుకుంటున్నా, నేను చెప్పుకోవద్దా నా బాధ కూడా? ఒక్కో షాప్ దగ్గర 10 నిమిషాలు రా సెలెక్షన్ చేయనీకి. ఒరే మన బతుకులలో మొగజాతులకైతే 5 నిమిషాలు ఆ కథ ముడగొట్టేస్తాం మనం. ఇదేం పాపతరా నాయన. ఈ అమ్మ మళ్ళీ ఇక్కడ చాలా వేడి ఎక్కువది. ఇప్పుడు ఎంత దీనికి? 200. లేగానా దివి ఒకటి లగేజ్ చూడు. మనం ఎక్కడికైనా పెళ్లి తర్వాత తిరగనీకి పోయినా కూడా సెట్ అయ్యేటట్టు. ఇప్పుడైతే బట్టలు పెట్టుకుని చూడు, ఇట్లా ఫ్యామిలీ లగేజ్ కావాలి మనకు, చేతిలో పట్టుకొని పడింది. చూద్దాం నాడు, మరీ అట్లా ఉండొద్దు. ఇట్లాంటివి నా దగ్గర ఉన్నాయి. ఎట్లా ఉంటాయి అంటే లోపల ఇంకా చూద్దాం. అంటే గొడవైనప్పుడు పెట్టుకోనికి అనుకుంటున్నాను. బ్యాగ్ దొరుకుతున్నాయి ఇగో, ఇట్లాంటి దాంట్లో తీసుకుందాం. హల్కా ఉంటుంది, ఏం నెత్తినొప్పి ఉండదు. లేదా ఇట్లా ఉంటుంది, ఇదైనా ఓకే. ఎన్ని పెట్టుకుంటున్నావు అట్లా? ఓ ఏంటి ఇప్పుడు ఇది సరిపోదా కదా? ఏం మీ ఇంటిని ఎత్తుకరమంటున్నా నేను? మీ అమ్మకి నేను కట్టుబట్టల మీద తీసుకోవద్దా అని చెప్పిన బట్టలు ఇప్పించి. మూతి వల కొడతాను. ఇది నీ ముందు జాగ్రత్తలు బాగానే ఉన్నాయి కానీ మూతి వల కొడతా. యాదవ్ సెలెక్షన్ చెయ్యిగా, దానే తీసుకుందామా? చల్ రైట్. కానీ దీంట్లో చిన్న సైజ్ తీసుకుంటున్నాం. అయితే మధ్యలో ఆపుతున్నాం అన్నట్టు, కొద్దిగా వీడియో తీయలేకపోతున్నాము. దీన్ని సెలెక్షన్ చేసినాం. देखो बता दे इसको है ना ऐसे से चलाने का। हाँ हाँ समझ ठीक है। उठाने का रहेगा ना, इसको बंद करने का मेरे को पता है, इसको उठाने का। ఇది బాగుంది అన్నట్టు. ఆడుకొని దీంతోనే లేచిపోతాం ఇక మనం. దివి లాక్ మనం పెట్టుకుందాం. ఇప్పుడు ఏం సెట్ చేయకు దాన్ని, మళ్ళీ దమ్దమ్ పంచాయతీ. అది బాగుంది అది. ఇది రైట్. ఏది తీసుకుంటావు ఇప్పుడు? నీ ఇష్టమన్నా తీసుకో. పర్స్ ఎంత? 100 రూపాయలు ఇవన్నీ. 100 రూపాయలు అంట పర్సులు అన్నీ. నీ ఇష్టమన్నా తీసుకోదు. ఇవి నాకు ఎటువంటి సంబంధం లేదు. లేపు, ఏదో ఒకటి లేపు. అదే తీసుకుంటావా? బాగుంది అది. అట్లాంటి వద్దు. ఇది నాకు వచ్చిన బాధ నా పగనికి కూడా రావుదరా నాయన. 3 గంటలు అయింది రా షాపింగ్ చేయబట్టి. ఏంద్రా ఇది 3 గంటలు? ఇది ఇంకో గంటని అంటారా నాయన? ఇంకోసారి షాపింగ్ అయితే నేను పోను, మా చెల్లెలు పంపిస్తా. ఆటోకి చప్పుడుగా. ఇవన్నీ పంచాయతీలు పెట్టుకోవద్దు. బ్యాగ్ బాగుంది చూస్తారా? ఇది మంచిగా అనిపిస్తుంది నాకు ఎత్తుకోవడానికి. గుంజుకోతున్నాం కాబట్టి పై అంత బరువు లేదు కదా, బాగుంది. ఏం తీసుకుంటున్నావు? అది తీసుకుంటావా? ఇట్లా ఇంటికి పోదాం దేవి, ఇట్లా హైదరాబాద్ పోదాం. టికెట్ బుక్ చేస్తా. ఎక్కువ మొత్తం కొన్నాక ఎక్కుదామే. జర అక్కడ పోయి ఎక్కుదాం. ఎందుకంటే మనము మధ్యలో దిగాం కదా. మధ్యలో దిగితే ఇప్పుడు సత్యనారాయణ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మధ్యలో దిగితే బాగుంటుందా? దాని మీద కూర్చోవాలా? నేను చిన్న పిల్లగానే అనుకుంటున్నావా? ఎత్తుకోనా? నువ్వు ఎత్తుకుంటే కూర్చుంటా. ఎప్పురి ఇవన్నీ మీ అమ్మ చూసింది అనుకో పెళ్ళికి ముందే, ఇది ఎట్లా ప్లాన్ చేస్తుందని. కొడతావేంది? కొడుతున్నది అత్త మీ కూతురు. ఇక్కడనే ఇది ఫస్ట్ క్లాస్ ఉంది.
ఇంకోటి కొందా అట్లేందా నేను ఎప్పుడు మర్చిపోయినాను. సో నేను అక్కడక్కడ ఎక్కువ రికార్డింగ్ చేస్తున్నాను, ఎక్కువ రికార్డింగ్ చేయట్లేదు పనుల వల్ల. చైనీస్ బెల్ అన్నిటికన్నా నాకు చాలా ఇష్టమైంది ఇది, నా ఫేవరెట్. దీనికోసము నేను మా చెల్లెలు చాలా తింటుంటుంది తెలుసా, ఫేవరెట్ ఇది, ఇంత బాగుంటుంది అసలు. అయితే చాలా అంటే మధ్యలో చాలా రికార్డింగ్ చేయలేకపోయినా నేను, ఎందుకంటే కొద్ది పర్సనల్స్ వల్ల నేను రికార్డింగ్ చేయలేకపోయినా వేరే పనుల వల్ల. అంటే ఎట్లా చెప్పాలి, అవన్నీ నెత్తికర పంచాలు ఉన్నాయి అన్నీ. సో అవన్నీ నేను ఒక టైం వచ్చినప్పుడు నేనే లైవ్లో చెప్తాను, వీడియో కూడా మళ్ళీ ఒకసారి పెడతాను ఖచ్చితంగా ఈ మ్యాటర్ మీద. ఇప్పుడు నేను చెప్పలేను కొన్ని విషయాలు. ఇప్పుడు వచ్చేసి టైం 10:30-11 అవుతుంది టైము, 11:05 ఏమో అవుతుంది. ఇప్పుడు నేను వచ్చేసి 14th ఫ్లోర్లో నాకు తెలిసిన అన్న వాళ్ళ దగ్గర ఉన్నాను. సో ఇది వచ్చేసి ఇది ముంబై చూస్తారు కదా, నేను వచ్చేసి 14th ఫ్లోర్లో ఉన్నాను. ఇక్కడ నుంచి మార్నింగ్ నేను లేవగానే టికెట్స్ అయితే బుక్ చేస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్గా దివ్యని లేపుకి వెళ్ళడానికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే ఎవరికి చెప్పలేను, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. నాది వచ్చేసి అదర్ క్యాస్ట్ మ్యారేజ్ కాబట్టి. సో ఎట్లా ఆడుతుంటే అట్లయితే బతుకుతాం వస్తామనే ఉద్దేశం నేనైతే వెళ్ళిపోతున్నా. అయినా నాకు ఆ పిల్లకన్నా ఎక్కువైతే ఏది లేదు. చాలా సంవత్సరాలు అవుతుంది నేను కాబట్టి ఆ పిల్లని ఇడిసి నేను ఉండలేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడైతే గుడ్ నైట్. రేపటి విషయం నేను తెలియజేస్తాను. ఇప్పుడు వచ్చేసి 4 తారీఖు ఈరోజు. సో రేపు 5 తారీఖు 6 తారీఖు మేము పెళ్లి చేసుకుంటాం ఖచ్చితంగా. సో మీరైతే వీడియోని కంటిన్యూగా చూడండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మధ్యలో చెప్తున్నాను కాదు, లాస్ట్ కైనా మళ్ళీ చెప్తాను. నా వీడియోని అయితే కంటిన్యూ చూడండి. మీకు నచ్చితే కానీ ఛానల్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. ఓకేనా గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అయితే నేను లగేజ్తో రెడీగా ఉన్నా, దివ్య వస్తున్నా, లేకపోతున్నా. అంటే కరెక్ట్ వీడియో తీయడం ఇంకా టైం లేక నేను తీయలేకపోతున్నా. కానీ ఆమె దగ్గరకు వచ్చిన తర్వాత అంతా నేను తీస్తా, చెప్తాను ఏందని మ్యాటర్ అన్నది. బాగా ఎండ కొడుతుంది బాగా, సో అందుకే నేను వీడియో తీయట్లేదు. కొద్దిగా వేరే సిచ్యువేషన్స్ ఉన్నాయి, కంటిన్యూ వీడియో తీద్దామంటే వీలు అయితే లేదు. మెయిన్గా నేను కంటిన్యూ చేస్తాను, వీడియోని కంటిన్యూ నేను చేస్తాను. అయితే బస్ అయితే ఎక్కినాము, మొత్తం పూర్తి వీడియో తీయలేకపోయినా. ఆమె ఏడుస్తుందని కొద్దిగా బాధ ఉంటుంది కదా, ఎంతైనా తల్లి నేర్చిపెట్టొస్తుందని. సో అట్లా తీయలేదు. నేను ముంగట కంటిన్యూ చేస్తాను. బస్ ఎక్కిన చూపిస్తున్నాను తీసినట్టు. మా సీట్లు అయితే చూస్తారా, కొద్దిగా డిప్రెషన్లో ఉన్నది దివి, కొద్దిగా డిప్రెషన్లో ఉన్నది. సో ఇట్లా అందుకోసం చాలాసేపు అవుతుంది. ఆమె నేను ఓదార్చని కింద సరిపోయినా. ఎంతకైనా తల్లిదండ్రులు ఏడ్చి వస్తుంది కదా, బాధ ఎక్కువ ఉంటుంది కదా. సో 30% ఏడ్చుకుంటేనే వస్తుంది, కనీసం 45 నిమిషాలు అవుతుంది. ఎంతైనా తల్లిదండ్రులు ఏడ్చిపెట్టి వస్తుంది, వాళ్ళను బాధ అనేది ఉంటుందని నేను కూడా ఏమంటలేదు. కానీ నాతో మాట్లాడు బంద్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అగు మూత అక్కడ నాతో వస్తావి, నాతో మాట్లాడకపోతే ఎట్లనే నువ్వు దేవి ఇక్కడ మాట్లాడు. అగు గీదే నేను చెప్పేది, నాతో అప్పటితోనే మాట్లాడతలే. ఇంట్రెస్ట్ లేదంట నేను, అతను వస్తుంది ఇంట్రెస్ట్ లేదు నీకు. నా సబ్స్క్రైబర్ చూస్తే సిగ్గుపడతారు నా మీద. తూ ఇంట్రెస్ట్ లేదు, పిల్లల్ని బలవంతంగా ఎత్తుకొస్తున్నావు అనుకోగలరా ఇంత. అమ్మ జీవితం ఎంత ఆమెను ఓదార్చడానికి ఎంత టైం పట్టింది. అరే అసలు వీడియో తీద్దాం అనుకున్నా, వీడియో తీసేంత అసలు నాకు టైం ఇవ్వలేదు. అంటే ఏడవడం ఇట్లా కొద్దిగా బాధపడడం ఉంటుంది కదా, సో అట్లా నేను వీడియో కూడా తీయలేదు. ఇప్పుడు నేను ఆమెను చూపిస్తున్నా, ఆమెను అడుగుతా ఎట్లా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అనేది. అప్పటిసంతా ఏడ్చుకుంటూ తోడ్చుకుంటున్నది, ఇప్పుడే జర కొద్దిగా ఖుషి అయింది. చూపిస్తున్నా ఆమె. ఏంది నీ ఏడ్చుడు అయిపోయిందంటే నీకు ఎట్లా అనిపిస్తుంది మనం లేచిపోతున్నందుకు? అంటే ఇప్పుడు బాధ దేనికి, హ్యాపీ దేనికి? హ్యాపీ 6 సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేసాడు, ఈరోజు అయిపోతుంది. బాధ ఎందుకంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి మా మమ్మీ తాత అందరితోటి ఇక్కడ నన్ను చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు నాకు ఉన్నారు కదా, దూరం 6 సంవత్సరాలు చదివి నాకు ఇప్పుడు నేర్చినావే నువ్వు. పెళ్ళిగా అనిపించలేవా ఏడ్చేది? అయ్యి నువ్వెప్పుడు ఏడ్చినావు నా కోసం? ఏమవుతారు మంచిగా ఉన్నదే. నా వీడియో ఉన్నది మీ నాయనమ్మ చెప్పిన అది ఇట్లా చేయమని. మీ నాయనమ్మ కూడా చాలా జాతి ఉందే నీకు. ఎందుకు చెప్తారు?
మరి మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేస్తుంది? ఫోన్ బంద్ చేసుకొని కూర్చున్నది, ఫోన్ బంద్ చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంట్లో వాళ్ళందరికీ నేను పనికాడు ఉన్నానే తెలుసు. ఈమె నాతో వచ్చిందని ఎవరికి తెలియదు వాస్తవానికి. ఉన్నానే తెలుసు. ఇప్పుడు నా ఆఫీస్ టైం అయిపోయినాక ఇంటికి వచ్చే టైంకి రాకపోతే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు ఏమంటారో నేను వినిపిస్తాను. వీలైతేనే అంతేనా? అంతే. చాప్టర్ క్లోజా? కేజీఎఫ్ పార్ట్ 2 ఎప్పుడు తిందాం మరి? ఇక రేపటి నుంచే స్టార్ట్. వ్యూ మస్తుంది. అది అసలు బయట వ్యూ చూడు జబర్దస్త్ ఉంది. నిద్ర పట్టినుంటే ఆల్మోస్ట్ అందరు నిద్ర పడతారు. టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇక్కడ మధ్యలో దాబాకాడ ఆపిర్రు. నాకు గెలవకుండా మేము నిదానం ఏడుచుడు స్టార్ట్ చేసింది అన్నట్టు. అప్పుడే నా నిద్ర మేలుకైంది. మళ్ళీ బస్సు కూడా ఆపిర్రు. ఎందుకు ఏడుస్తున్నావంటే అమ్మ గుర్తొస్తుందేమో అనుకున్నా. చెల్లెలు గుర్తొస్తుందంట. ప్రేమ చల్లకుండా ఏంటిందన్న. రెస్టారెంట్ వచ్చేసి ఇక్కడ మాకు ఆపిర్రు. ఇక్కడైతే ఫస్ట్ టైం ఆపిర్రు. ఇప్పుడు తాగలేదు ఇటైతే నేను. ఫుడ్ ఎట్లుంటుంది అనేది మనకైతే నో ఐడియా అబౌట్ ఇట్. అయితే ఏం తింటామని అడిగితే నేను చికెన్ బిర్యానీ తింటా ఉంటుంది. నేను రోటీలు తినట్టుంది. రోటీలు తినబుద్ధి కాదంట. చికెన్ బిర్యానీ విత్ చపాతీ రోటీ చికెన్ ఫ్రై చేపిస్తున్నా. ఇవన్నీ ఇంకా మబ్బే ఉన్నది. ఇది మళ్ళా మిషన్ అని గుర్తొస్తుందా? మా చెల్లి గుర్తొస్తుంది. ఆర్డర్ చేస్తే ఇలా వచ్చింది బిర్యానీ. బాగుందండి బిర్యానీ. బాగుందా? తిందుడు ఒకసారి తిను కదా. చెల్లెలు గుర్తొస్తుంది అంట ఇది మళ్ళా. చెల్లె గుర్తొస్తుంది. బాగుందా? నేను కర్రీ ఆర్డర్ చేసిన. ఇదైతే కర్రీ. ఒకటి 7 తీసుకున్నాము. అప్పటిప్పుడు చల్లగా కనిపించాలని తాగుతుండే. ఇదరలకని లేచుంటాను కదా 7 తాగుతుంది ఏంటి అట్లా తీసుకున్నాం. అట్లా నెక్స్ట్ కూడా ఇచ్చారు మాకు. నేను రోటీ చేపిస్తున్నా. సదాస్పేట వచ్చేసినాం. బాగా వస్తుండు ఆడ. నేను సదాస్పేట వచ్చిన వీడి నుంచి పికప్ చేసుకుంటాను మా బావ. చూడండి మా బావను. సో బైక్ మీద వస్తుండే అండి. నేను మా బావ నేను మళ్ళీ రికార్డింగ్ చేస్తున్నా. చెప్పు ఇప్పుడు చెప్పేమంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా చేసుకొని నువ్వు పెట్టి ఇందాక తీసుకొచ్చిన ఇంకా నీకు నమ్మకం లేదు. రెడీ అయితే ఇద్దరు మేకప్ ఆర్టిస్ట్. రెడీ అయిపోయింది. అది చేసేసిన ఆల్రెడీ. చూడండి చూడు. శారీ బాగుంది కదా. అసలు లేదు నా సెలక్షన్ శారీ. నా సెలక్షన్. ఇట్లా కూర్చో జరా ఏంటప్పుడు. బాగా మేమైతే రెడీ అయినామన్నమాట. వీడియో కొద్దిగా షార్ట్గా తీసేటోళ్ళు లేక కొద్దిగా ఇబ్బంది ఉంది వీడియో మాకు. పిల్ల అయితే రెడీ అవుతుంది. ఇట్లా గుడిలో వేసుకుంటున్నాం అన్నట్టు. కూర్చోది యూట్యూబ్లో పెడతానే. యూట్యూబ్లో పెడతా. అది దగ్గర अरे इसको नहीं इसको पहले अम्मी फोटो चाहिए ఉండాలి అన్న. నువ్వు జరుగు
మళ్ళీ పిక్చర్ చేస్తారు కాకా ఆగు మీరు చూడండి. అది చూడండి కరెక్ట్ ఉంది. నేను వస్తుంది లైవ్ ఎస్ ఓకే ఆపోజిట్ ఉండండి. అట్లా పోయింది రేట్ ఇవి స్టార్టింగ్ ఒక నిమిషం ఇక్కడ చూడు. చూడండి. ఓం నమో భగవతే రుద్రాయ ఇవి చెప్పినట్లు ఓం తదేవాం తారాబలం చంద్రాబలం ఒకరొకరు ఇద్దరు పట్టుకొని చూసుకోండి. సుజలస్థానే శృంగారస్థానే వేద్యాంకారం ప్రియాంబకం యజమానస్య అది చూడండి. మీరు చూసుకోండి. అట్లా ఉండండి. అక్కడ పడుతున్నా నువ్వు పట్టుకోవాలి ఇట్లా పట్టుకో. ఇది చూడండి. తల మీద ఇట్లా అది అసలు మంచిది. ఓకే అంటే చూడండి. బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు అనుకుంటారు. ఎవరైనా అందరు నిల్చోండి. ఇద్దరే చేసుకుంటారు పెళ్ళి అన్నట్టుంది. వదిలేండి. ఒకరు ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ మాత్రమే. వీడియో తీసుకున్నా నువ్వు అన్నా చూసప్ప అన్నా నేను తీసుకుని కాదన్నా కాకా దీని మీద కూర్చోబెడతాం. పెళ్ళి కూర్చోబెట్టి కట్టుకుంటాం. వాళ్ళిద్దరికి నువ్వు కూర్చొనేమో సూర్య నమస్కారం చేయడం. పొద్దున్న ఫోన్ ఓం నమో భగవతే రుద్రాయ సర్వేశ్వరాయ ఇక్కడ సర్వదేవతాభ్యో నమో నమః. ధ్యాయామి ధ్యానం అది ఉంది అక్కడ. మీరు కెమెరా కూడా నమో నమః. చాలు. ఇక్కడ ఇక్కడ మరి నేను చూపిస్తాను. ఇగో ఆ దారాన్ని ఇట్లా మనకు ఒకసారి అమ్మ నువ్వు ఇట్లా ఇంటకు బాగా కదా కదా ఇది ఓకేనా? ఇగో ఇట్లా మలుచుకొని పందులో ఫోటోగ్రాఫర్ నేను ఒక్క నిమిషం నేను చేస్తున్నా. కానీ నేను ఫోటోగ్రాఫర్. అట్లా మలుచుకొని అక్కడ రైట్ సైడ్ అట్లా కావాలి. కూర్చోమ్మ దాని మీద. అది అది తీసేవా? తమలపాకు తీసుకొని బియ్యమే కాదు. ఇది మంచిగా అనిపిస్తలేదు. తమలపాకు తీయచ్చు. దాని మీద బియ్యం బియ్యం తీసుకొని నువ్వు కొన్ని బియ్యం వేసి వస్తాను. కొన్ని ఎక్కువ తీసుకో. దాన్ని మీద వేసి వస్తాను. దాని మీద దిగి కాకుండా కొన్ని బియ్యం వేసి అట్లా వస్తున్నాయి గట్టిగా ఫోన్ అనుకున్నాడు అది. మూడు ముల్లి. ఓం తదేవలం తారాబలం. మెసేజ్ చేయండి. టైం ఎంత ఉంది రేపు చూడగానే. ఏడికి వచ్చిండ్రా ఏం లాలే కాదు. 3 minutes ఉంది. తదేవలగ్నం తారాబలం. తదేవాం తారాబలం చంద్రాబలం సమస్తబలం పూర్వితాబలం సుజలాస్త. ఈ చెంబు పెడతాను మీరు దర్శనం అమ్మ మీద కొద్ది ఇట్లా కజ్జి 2 సార్లు ఇట్లా ఇక్కడే ఒక్క అట్లా ఉంది. ఫోటో కొట్టు. అనువరం ఫోటో ఇది ఇది ఉన్నది ఇలా పట్టుకో.
అట్లా పట్టుకో. నువ్వు ఇట్లా చేయి పట్టుకో. ఇగో ఇక్కడ చూపించి ఇట్లా చేతిలో పెట్టుకున్నాను. ఇట్లా పట్టుకో. ఈ చేయి ఆ చేయి పెట్టు. అదే అది ఇట్లా పట్టుకో ఇట్లా చేతిలో పెట్టుకో. ఇట్లా చేతిలో పెట్టుకుంటే కనిపిస్తుంది. చేస్తున్నాను జస్ట్ అది కుంకుమ అంటించినావు నేను. అయ్యో ఇద్దరు అన్న ఓకే ఓకే పట్టుకో. కొంచెం చెల్ల కొంచెం ఇట్లా అన్న. వన్ సైడ్ వన్ సైడ్ అట్లా నీ కాలు వెనకకు ముందుకు పెట్టి అటు జరగాలి. కొంచెం జరగాలి. కాలు వెనకకు అట్లా పెట్టి అటు జరగదు. అటు చేతులు కడుతున్నట్టు ఫీల్ ఉండాలి. చూడొద్దు. మీ తల వైపు చూడండి. నువ్వు కడుతున్నట్టు ఇద్దరు ఇటు చూడండి ఒకసారి. అటు చూడండి అటు కిందికి వెళ్ళండి. అక్కడ అన్న కెమెరా కెమెరా అయినా క్లోజ్గా తీసుకుంటారు. అన్న పట్టుకు తాగలేనట్టు పట్టుకో. నీకు వచ్చి తీసుకో. నువ్వు చూడద్దు నాకు. టాలెంట్ చూడండి మీరు. ఓకే ఇప్పుడు నువ్వు అట్లా నువ్వు కూర్చో. కూర్చోవాలా నువ్వు కూర్చుంటే నాకు అనిపిస్తుంది. పెట్టాలా ఇది పోతా ఇది కూడా తెచ్చా ఎంత చెప్పి అట్లా చేయి పెట్టి జరుగుతుంది. నువ్వు మొత్తం తప్పదు. లేవా ఇంకా ఇగో రెండు పెద్ద ఎంత పెట్టు. ఒకటి పెట్టు. ఒకటి పెట్టు ముందు. ఇక్కడి ఇది పెట్టు. చిన్నది దాన్ని జర ముందని ముందు దాన్ని పోదాను చూసుకోవాలి. ఇంకో కాలు పెట్టమ్మా. ఒక్కటి అటు చూడండి. కాలు కాలే చూడదు. కలర్ చూడద్దు. ఆ కాలు పెట్టమ్మా చేతిలో. అంటే దాన్ని మంచిగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఊసుకోగలిగి ఇది కాదు ఆ కాలు పెట్టు. ఈ కాదు ఈ కాదు ఈ పెద్ద గడి ముందు చెయ్యి కింద ఏళ్ళ కింద పెట్టు. ఏది ఫస్ట్ పెట్టాలి. దాన్ని పెట్టి షాప్ తీసి ఆయన వస్తువులు కూర్చుంటే అక్షరం లేపిస్తావా? నువ్వు లేవు. నేను అర్థం అలా కొంచెం తీయచ్చు వచ్చి తీయచ్చు. తీగ ఇటు ఇది నా కెమెరాకి. ఓకే ఏం చేయాలి. నువ్వు చేతిలో పట్టుకుని దాని మీద కూర్చొని రెండు కాళ్ళు పెట్టి ఆమె ముక్త నేను అంటే కూర్చోక ఎందుకు ముక్తులో చెప్పండి నాకు. ఆమెకు తెలియదు కదా. నేను నీ కాలు ముట్టుకున్నా కదా. నీ కాళ్ళు ముక్కినందుకే ఆయన కాళ్ళు ముక్కాలి. భర్త కాళ్ళు భార్య ముక్కాలి కంపల్సరీ. ఏదైనా ఏడైనా ముఖ్యం. పైసలు నాకు ఆ కుర్చీ లేవు లేచి మంచిగా ఈ వీడియో మంచిగా రావాలి. భాస్కర్ కింద మంచి స్టేటస్ పెట్టాలి. నెత్తి పెట్టి మొక్కాలి. ముసలు పెట్టాలి. అట్లా తదేవ లగ్నం తారాబలం చంద్రాబలం సమస్తబలం పూర్ణితాబలం సుజలస్థానే శృంగార అది కలుపుతాం తర్వాత మీరు తారాబలం చంద్రాబలం సమస్తబలం పూర్ణితాబలం
सुजलस्थाने शृङ्गारस्थाने वेदी अलङ्कारां क्रियां पदं यजमानस्य तदेव लग्नं ताराबलं चन्द्रान्मिरिगम और इतना कैसे मेरे से बाहर మీ అన్న ఎప్పుడైనా డీలే డీలే మంచి డీలే ఇప్పుడు అందరూ వేసేయండి కదా ఒకసారి అంటే ఏ పోమాలి రే పిల్ల కాను లేదురా అందరూ ఒకసారి తీసుకున్నాను తీసుకో వాడు యూట్యూబ్లో పెట్టి కదా దాన్ని లేవాలి మన దగ్గర ఉన్నాడు ఫస్ట్ మీరు వేసుకోండి కదా దగ్గర జరగండి నిన్ను మా బాగా రైట్ మీ ఇద్దరు ఒకటే పాపది మీ వీడియో తీసుకోవాలి బయట ఓకే ఏం సార్ ఫోటో ఇస్తాను ఇక్కడ ఆకాష్ ఓకే కానీ నేను తీసపో నువ్వు అటు సైడ్ నేను తీసపో అటు సైడ్ ఇట్లా పట్టుకుంది రైట్ ఇంకోటి తీయను. నువ్వు దండ మంచిగా వేసుకుంటలేదు నాదమ్మా భాస్కర్ అన్న దగ్గరికి నాటో రెడీ ఓకే రెడీ రైట్ అన్న ఓకేనా ఓకే ఓకే పర్ఫెక్ట్ కొంచెం ఇద్దరు అక్కడ చూడే రెడీ అమ్మ చేతింది మంచిగా ఉండు చక్కని వాడే చేతులు గిట్లు ఇడుస్తలేదు ఇగో అమ్మకి ఇట్లా ఉండు గిట్ల పట్టుకో నార్మల్ గా ఇట్లా పట్టుకొని నా చేయను అక్కడ చూడు అన్న కిందికి తలకాయ కొంచెం చాలా అట్లనే ఉండదు పర్వాలేదు రెడీ రెడీ దిగినాం ఫ్యామిలీ అన్న బ్రో ఇద్దరు బాగాలన్నా ఓకే నైస్ స్మైల్ ఓకే ఓకేనా మమ్మీ
దారా బొమ్మర్ తిట్రా అన్ని తిట్రా సాయిబాయి రావరే సుక్కుబాయి రారా సింగల్ సింగల్ అని సెట్ అన్న మా జానే జాబా అంటాడు తెలుసా ఇది ఏంది కూడా నేను చెప్తా ఆగు నువ్వు ఇగో పెళ్లి నేను మోసం చేస్తానంటే మీకు వీడు అంటాడు ఎప్పుడైనా అనప్షన్ అట్లా మాట్లాడతాడు వీడు ఓకేనా అన్న ఇదా ఇటు బొమ్మర్ది సుఖం ఇటు రండి అదే ఇటు రారా భాస్కర్ ఆఫీస్ నరేష్ తీసుకోకు వీడియోలో నరేష్ వీడియోలో ఉండదు ఈ క్వశ్చన్ తెలుసా ఈరోజు గుడికి రావడానికి రీజన్ ఏం తెలుసా ఇవే మొక్కుకున్నది అంటే పెళ్లి కాగానే గుడికి వచ్చి పోదాం సాయిబాబా గుడికి వచ్చిన తర్వాత ఇంటికి పోదామని మొక్కుకుంది అందుకోసం మా కోరిక మేరకు తీసుకొచ్చిన గుడికి మామిళ్ళలో విన్ను వినోద్ మా గోత్రం చెప్పాలి మీ గోత్రం నా గోత్రం కదా మామిళ్ళలో గోత్రం అంటే పిల్లలకు కూడా వేరే గోత్రం ఉంటుంది కదా నా పేరు వినోద్ మా వైఫ్ పేరు దివ్య यस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष सर्वदा सदा पुरुषार्थ सिद्ध्यर्थं श्री गुरुदेवदासनधौ जनबोधाञ्जलिश्य संगभ्यः नमस्ते नमस्ते नमस्तेन रोहाणं सुप्रदासभानं भवच्च सभ्यासं नमस्करोमि नरेश అయితే తన నా వైఫ్ తను అయ్యా అయితే మరి చాలా రోజులు వస్తుంది పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సో ఫైనల్గా మ్యారేజ్ చేసుకున్నాను నేనైతే చాలా హ్యాపీ ఈమె నా స్కూల్ టైం నుంచి నాకు అంటే మా ఇద్దరు లవ్ అన్నట్టు సక్సెస్ అవుతుందని చాలా మంది అనుకోలేరు మా ఫ్రెండ్స్ కూడా నువ్వు చేసుకోవరా నీతో కాదు అది అంటే నేను చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటా అని నేను కూడా పట్టుతో ఉంటే తను కూడా అలాగే పట్టుతో ఉంది సో ఫైనల్గా మేము మ్యారేజ్ చేసుకున్నాము ఆమెకి గుడికి రావాలని పెళ్లి చేసుకున్న తర్వాత ఆలోచన ఉండే సో అట్లా నీకు సాయిబాబా టెంపుల్కి కూడా వచ్చినాము